ఆ ఇద్దరు వార్, ఈ ఇద్దరు కావు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ సైలెంట్. 10 రోజులుగా ఇనాక్టివ్. ఏదో వ్యూహం ప్రకారం ఇది. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు అటు సీఎం జగన్ ఆయన చెల్లెలు షర్మిల మధ్య మాటల యుద్ధం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో టీడీపీ జనసేన సైలెంట్గా ఉండడం చర్చనీయాంశంగా మారుతుంది. గత వారం 10 రోజులుగా పెద్దగా ఎవరూ యాక్టివ్గా కనిపించలేదు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయోధ్య రామమందిర ప్రతిష్టకు సైతం మాత్రమే సోషల్ మీడియాలో కనిపించారు. ఇక తర్వాత అన్నా చెల్లెలు తీవ్ర స్థాయిలో రాజకీయ విమర్శలు చేసుకున్నప్పటికీ జనసేన టీడీపీ కాస్త మౌనం వహిస్తున్నారు. దాదాపుగా 53 రోజుల పాటు రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడు దూకుడుగా పర్యటనలు చేసినప్పటికీ టీడీపీలో పెద్దగా ఉత్సాహాలు కనిపించడం లేదు. గత ఏడాది స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్లో చంద్రబాబును అరెస్ట్ చేశారు. అలా 2 నెలల పాటు చంద్రబాబు జైల్లోనే గడిపారు. ఆ తర్వాత తన కంటి చర్చల చికిత్స కోసం బయటకు వచ్చి నెల రోజులవుతుంది. పూర్తి స్థాయిలో సాధారణ బెయిల్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేపడతారని టీడీపీ నాయకులు తెలిపారు. చంద్రబాబు అరెస్టుతో లోకేష్ చేపట్టిన పాదయాత్ర యువగలం కూడా అర్ధంతరంగానే ముగించేశారు. టీడీపీలో కాస్త పుంజుకునే తత్వం కనిపించినప్పటికీ ఇప్పుడు ఒక్కసారిగా రాజకీయ వేడి తగ్గిపోవడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆంధ్రప్రదేశ్లో షర్మిల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆమె ఎవరి ఓట్లు చీలుస్తుందనే విషయంపై చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షర్మిల కాంగ్రెస్లోకి రావడం వల్ల టీడీపీలో కూడా కొన్ని ఓట్లు చీలుతాయని చంద్రబాబు ఏకీభవిస్తున్నట్లు సమాచారం. ఇక తర్వాత షర్మిల నెమ్మదిగా జిల్లాల పర్యటనలు కూడా చేపట్టింది. అంతేకాక ఎమ్మెల్యేల అభ్యర్థులను మారుస్తూ వైసీపీ టీడీపీని ట్రాప్ చేస్తుందని అనుమానాలు కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు 50 మంది ఎమ్మెల్యేలను మార్చారు. ఇలా ఎమ్మెల్యేలను మార్చడం కూడా వైసీపీ వ్యూహంలో భాగం కావచ్చని అనుమానాలు కూడా కనబడుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా సైలెంట్గా ఉండడం మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.